అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ తయారు చేద్దాం. రోలు లేకుండానే రోటి పచ్చడి చేద్దాం. అచ్చం రోటి పచ్చడిలానే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కూరని పక్కన పెట్టి అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారనమాట. అంత బావుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ పచ్చడి కోసం పోపు ముందే ప్రిపేర్ చేసుకోవాలి. పోపు చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపితేనే టేస్ట్ బావుంటుంది. బాండీ పెట్టి ఆయిల్ వేసి అందులో 2 ఎండుమిర్చి అలానే పోపు దినుసులు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసి వేరే గిన్నెలోకి టర్న్ చేసుకోవాలి. తరువాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి మినపగుళ్ళు కూడా ఫ్రై చేసుకుందాం. నేను ఒక చిన్న కప్పు తీసుకున్న మినపగుళ్ళు. మినపగుళ్ళు మంచిగా దోరగా వేగిన తరువాత పక్కన ప్లేట్‌లోకి తీసేసుకొని మళ్ళీ ఒక కప్పు పల్లీలు, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలైతే ఆయిల్‌లో వేగితేనే టేస్ట్ బావుంటుంది. చిటపటమని పేలుతాయి గదా! అలా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అయితేనే పల్లీల టేస్ట్ బావుంటుంది. మనం ఇడ్లీ చట్నీకి, దోస చట్నీకి చేయాలన్నా పల్లీలు ఇలా వేయిస్తే చట్నీ టేస్ట్ చాలా బావుంటుంది. పల్లీలు కూడా పక్కకి తీసుకున్న తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి కూడా వేయించుకుందాం. ఇక్కడ ఎండుమిర్చి అయితే అడుగుయి కొంచెం బ్లాక్ అయినాయి. అవి తీసేసి చట్నీ చేశా అనమాట నేను. ఎండుమిర్చి కూడా పక్కకి తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి వేద్దాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపిన కారం చాలా టేస్ట్ ఉంటది. అందుకే ఈ చట్నీలో నేను ఎండుమిర్చి, పచ్చిమిర్చి కలిపి చేస్తున్నా పచ్చడి. అదే బాండీలో ఒక చుక్క ఆయిల్ వేసి టమాటాలు మనం కట్ చేసుకున్న టమాటాలు వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి టమాటా దగ్గరికొచ్చే వరకు ఉడికించుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందే ఫ్రై చేసుకున్న మినపగుళ్ళు, పల్లీలు వేసి బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇవి నలిగిన తర్వాత మనం ముందు ఫ్రై చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఇందులో వేసి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వెల్లుల్లి వేసి ఇవి కూడా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. మనం రోట్లో వేసి ఎంత బాగా దంచినా కానీ ఇలానే బరకగానే ఉంటుంది. అందుకే మనం మిక్సీలో మెత్తగా పొడి చేసేయకుండా ఇలా పట్టుకోవాలి పొడిని. మనం ముందే ఉడకబెట్టుకున్న టమాటా ఉంది కదా! టమాటాలో కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టాను నేను పులుపు కోసం. ఇలా ఉడికించిన టమాటాని వెడల్పుగా ఉన్న బేషన్‌లో వేసి గరిటెతోనే ఎనుపుతూ ఉండాలి. టమాటా, చింతపండు బాగా కలిసిన తరువాత మనం ముందే పొడి చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా! ఆ పొడి కూడా వేసి గరిటెతోనే నూరుతూ మంచిగా కలుపుకోవాలి. అందరికీ రోలు అందుబాటులో ఉండాలనేం లేదు కదా! రోలు లేని వాళ్ళు కూడా ఇలా కొంచెం మిక్సీలో బరకగా పట్టుకొని రోటి పచ్చడిలా కలుపుకోవచ్చు. చూసారు కదా! మనం బేషన్‌లో నూరుతున్నా కానీ పచ్చడి రోటి పచ్చడిలో నలిగినట్లే ఉంటుంది. మనం టమాటా మిక్సీలోనే వేసి మిక్సీ పట్టామంటే పచ్చడి మెత్తగా అయిపోతది. అందుకే ఇలా గిన్నెలో వేసి కలిపామంటే టేస్ట్ బావుంటుంది. ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న తాలింపు ఉంది కదా! ఆ తాలింపు కూడా ఈ పచ్చడిలో వేసి కలుపుకోవడమే. ఈ పచ్చడైతే 5, 6 రోజులు అసలు బయటే ఉంచినా కానీ పాడు కాదు. ఎక్కడ తడి తగలకుండా చేయాలి. మనం ఇందులో పల్లీలు వేసి చేసాం కాబట్టి ఒక 5, 6 డేసే ఉంటుంది. పల్లీలు తప్పించేసి అచ్చం మినపప్పుతో చేసామంటే పచ్చడి 15, 20 రోజులు అస్సలు పాడవ్వదు బయట పెట్టుంచినా. ఇంకా మనం చేసిన రోలు లేని రోటి పచ్చడిని వేరే గిన్నెలోకి తీసేసుకొని, అసలు పచ్చడి కలిపిన గిన్నెని మామూలుగా వదులుతామా? ఆవకాయ కలిపితేనే వదలం. ఆవకాయ కలిపిన బేషనైనా, ఇలా పచ్చళ్ళు కలిపిన బేషన్‌లోనైనా అన్నం ఏసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరబ్బా! ఇక్కడైతే మా ఆయన కలిపి నాకొక ముద్ద పెడుతున్నారు. అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా! పచ్చడి. పెరుగులో గూడా పచ్చడేసుకొని తినాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే విజిట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.